నాకది సాధ్యం కాదు, నేను దాన్ని సాధించలేను అనే భావనను ముందు నీ మనసులో నుంచి తొలగించుకో. అటువంటి భావనను ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీకు విజయం సొంతమవుతుంది. ఒక మనిషిని భౌతికంగా చంపడానికి పదునైన ఆయుధం కావాలి, అదే మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. జీవితంలో అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు, ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం మానుకో, ఉన్నతంగా ఆలోచించు, ఊహకు అందేలా ఆచరించు, ఋతువులు మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకు, నీ ఏకాగ్రతను ఏది ఏమైనా అసలు కోల్పోకు. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు, ఎందుకంటే రాత్రంతా కష్టపడి వికసించిన పువ్వుకు కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవుని దగ్గరకో లేక శ్మశానానుకోనని. మనం నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాలు విలువ అస్సలు తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లు మాత్రమే కానుగ్గా ఇస్తుంది. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి అస్సలు మాట్లాడకు. ఒకరి గురించి అలా చులకనగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, గుర్తుంచుకో. నీ వెనకనున్న ఆస్తిని చూసి ప్రేమించే వారికన్నా నిన్ను తమ ఆస్తిగా భావించే వారిని ప్రేమిస్తే నీ భవిష్యత్ ఎంతో అందంగా ఉంటుంది. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే కొందరు మనుషులు చెప్పే మాటలు తీయగా ఉన్నాయని నీ బలాలు బలహీనతలు అన్నీ వారితో పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరం. నీవు ఎంత తక్కువగా మాట్లాడితే నీకు అంత విలువ లభిస్తుంది. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. నీవు ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానానికి చేరుకోగలవు. జీవితంలో ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంత బాధిస్తుంది. ఆ బాధల్ని భరిస్తేనే ఆ బంధం మనకు బానిసవుతుంది. కాదని విడిస్తే ఆ బంధం కాలక్షేపంగా మిగిలిపోతుంది. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను కెరటాలను తట్టుకుని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో తుది గమ్యం చేరాలంటే వస్తున్న కష్టాలను కన్నీళ్లను తట్టుకుని నిలబడాలి. అప్పుడే రెండిటికి అంతిమ విజయం లభిస్తుంది. మనం ఏమంటున్నా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. మన వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే నువ్వు అసలు భరించలేవు. నీ తోటివాడికి నువ్వు ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి ఆ విషయం అసలు గుర్తుండదు. కానీ ఒక్కసారి లేదని చెప్పు చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. మీకు నచ్చినట్లు మీ జీవితంలో బ్రతకాలంటే దానికి ధైర్యం కావాలి. అదే ఎదుటి వారికి నచ్చేలా జీవించాలి అంటే నిరంతరం సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఇష్టాలనేవి నిరంతరం మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మాత్రం అస్సలు మారకూడదు. కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ జీవితంపై నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాటను మాత్రం అస్సలు మర్చిపోకూడదు. మీ వెనక ఏముంది, మీ ముందు ఏముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముందనేది మాత్రమే ముఖ్యం. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. అదే ఒక్కసారి పైకెగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకొస్తాయి. మీ కళ్ళతో చూడనివి, చెవులతో మీరు విననివి అటువంటి వాటిని ఎప్పుడూ నమ్మకండి. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కొన్ని కుటుంబ బంధాలు తెగిపోతాయి. ఎదుటి వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పుల్ని వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులుంటాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనే విషయం వాళ్ళు నీకిచ్చే సమయాన్ని బట్టే తెలుస్తుంది. ఎంత కష్టం వచ్చినప్పటికీ నిన్ను నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే ఎదుటివారు నీ కష్టాల్ని చూసి నవ్వుతారే తప్ప నా అని దగ్గరికి తీసుకుని నిన్ను ఎవరూ ఓదార్చరు. ఎదుటివారు నిన్ను హేళన చేస్తున్నారని నువ్వు ఎప్పుడూ కృంగిపోకు. మీరు చేసే పని సరైనదై అది నీకు నచ్చితే చాలు.
అందరికీ నచ్చాల్సిన అవసరం అసలే లేదు. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళనైనా నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళను ఎప్పుడూ నమ్మకూడదు. అటువంటి వారే నమ్మించి గొంతుకొస్తారు. మాటలు రాని వాడే కాదు, మనీ లేని వాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి నిన్ను అపార్థం చేసుకునే వారికి ఏదీ చెప్పకపోవడమే మంచిది. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకు అస్సలు కనిపించం. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణాన్ని మాత్రం అసలు ఎప్పటికీ ఎన్నటికీ ఆపకు. చివరికి నీకు తోడు నువ్వేనని గుర్తుపెట్టుకో. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. కానీ విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. ఈ సొసైటీలో నేటి మనుషుల యొక్క సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని వారి సూటిపోటి మాటలతో వారి మనసును ఇంకా బాధ పెట్టడం. నువ్వే కరెక్ట్ అనుకో, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ నువ్వు మాత్రమే కరెక్ట్ అనుకోకు, అది చాలా తప్పు. మీకు ఏమీ లేదని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకండి. తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. జీవితం అనే పుస్తకంలో మొదటి చివరి పేజీని దేవుడే రాస్తాడు, కానీ మధ్యలో ఉన్న పేజీలను మాత్రం మనమే రాసుకోవాలి. మీరు మీ జీవితంలో ఏదైనా బలంగా కోరుకుంటే అది అమాంతంగా వచ్చి మీ ఒళ్ళో పడిపోదు. దాన్ని శోధించి సాధనతో సొంతం చేసుకోవాలి. అప్పుడే మీకు అది అంది వస్తుంది. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కారు, అలాగని బెదిరించే వారందరూ బలవంతులు కాదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు బ్రతుకే భారమైపోతుంది. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటేనే ఓ యుద్ధం. గెలిచేంత వరకు పోరాడాల్సిందే. ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో నమ్మక ద్రోహం కూడా అక్కడే ఉంటుంది. నీలో ఉన్న తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అది అవమానం. నీ తప్పును నువ్వే గుర్తిస్తే అదే గొప్పతనం. ఒకరిని మరొకరితో పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలాగా విశ్వాసాన్ని చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవారే. రోజును భయంతో కాకుండా ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తానన్న భరోసాతో ప్రారంభించండి. ఆ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఎంతో విలువైనదే. దాన్ని విలువగా వాడుకుంటే